విజయవాడలో అత్యాచార ఆరోపణల ఘటన కలకలం రేపుతోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఓ యువతి ఆరోపిస్తోంది. డబ్బులు వసూలు చేశాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పేరుతో పరువు పోతోందంటూ తనను మౌనం పాటించేలా చేశారని ఆరోపించింది. తనపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. విజయవాడలో ఉన్నటువంటి అబ్దుల్ ఖాదర్ అనే ఒక జిమ్ ట్రైనర్ తను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు అంటూ సుచిత్ర అనేటటువంటి ఒక యువతి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసునైతే నమోదు చేసింది. అయితే ఖాదర్ ఇప్పటికీ బయటకు వచ్చి సుచిత్ర అదే తప్పు ఉంది అంటూ కూడా ఆయన చెప్పాడు. తనే బలవంతం చేసింది, నన్ను మందు తాగడానికి కూడా ఆమె నాకు డబ్బులు ఇచ్చింది అంటూ అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు సుచిత్ర మీద చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేట్ టీచర్ గా పనిచేసింది. ప్రస్తుతం సుచిత్ర మనతో పాటు ఉంది, తనతో మాట్లాడదాం. చెప్పమ్మా, మీరు ఒక ప్రైవేట్ టీచర్ గా పనిచేశారంటున్నారు. అసలు మీకు అబ్దుల్ ఖాదర్ మీకు ఎలా పరిచయం? అసలు నాకు తను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. తర్వాత జిమ్లో జాయిన్ అవ్వు, నువ్వు స్లిమ్గా అవుతావు, ప్రోటీన్ షేక్స్ తాగి వర్కౌట్ చేస్తే స్లిమ్గా అవుతావు అని చెప్పి జిమ్లో జాయిన్ చేయించాడు. అలా అబ్దుల్ ఖాదర్తో నాకు పరిచయం ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్ లో మొదట మీ నుంచే తనకి మెసేజ్ వెళ్ళింది అంటున్నారు, వాస్తవమేనా? అందులో మొదట మెసేజ్ చేసింది అంటే అంతకుముందు 2 సంవత్సరాల క్రితమే ఫేస్బుక్లో తను నాకు తెలుసు కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినప్పుడు మెసేజ్ చేశాను, నువ్వు జిమ్లో పని చేస్తున్నావా అని చెప్పి. సో అవును, నేను వర్క్ చేస్తున్నాను జిమ్లో ట్రైనర్గా ఇప్పుడు అని చెప్పి మాటలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏదైతే తను హోటల్కి తీసుకెళ్ళి నన్ను లైంగికంగా వేధించారు, న్యూడ్ ఫోటోలు వీడియోలు తీశారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నట్లు మీరు పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అసలు ఆ హోటల్కి తీసుకెళ్ళిందే మీరు, ఆ మందు తాగడానికి కూడా డబ్బులు ఇచ్చిందే మీరు అని చెప్పి తను బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. దానిలో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? హోటల్ రూమ్‌కి నేనెందుకు తీసుకెళ్తాను మేడం. జిమ్‌లో ఏంటంటే ప్రోటీన్ షేక్స్ అనేవి నేను ఇలాగ అమ్ముతున్నాను అని ఎవ్వరికీ తెలీదు. నాకు హోటల్‌లో ఒక రూమ్ ఉంది. నేను అక్కడే ఉంటాను మాక్సిమము. సో, ప్రోటీన్ షేక్స్ వచ్చాయి. వెళ్ళి నువ్వు ఏ ఫ్లేవర్ నచ్చితే అది తీసుకుందాం మనం పద అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఫ్రెండ్ కదా, మాట్లాడుతూనే ఉన్నాము. జిమ్‌లో కూడా వర్కౌట్స్ అన్నీ తనే చెప్తున్నాడు కదా, పీటీ తీసుకున్నాను కదా అని నేను నమ్మి అక్కడి వరకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ సంఘటన అనేది జరిగింది. నేను తనని తాగిచ్చాను, ఇది చేశాను అని చెప్పంటే తన ఏజ్‌కి తను నమ్మేసి నాతో వచ్చేంత ఇదైతే కాదు కదా. నేనెందుకు నమ్మాను అంటే ప్రోటీన్ షేక్స్ ఉన్నాయి అని చెప్పాడు కాబట్టి, తను ఒక జిమ్ ట్రైనర్ కాబట్టి నమ్మాను. కానీ తనని తీసుకెళ్ళి బలవంతంగా నేను తాగిచ్చయితే ఏ అబ్బాయిని మనం ఏమి చేయలేం కదా మేడం. తనిప్పుడు ఇలాంటి రాంగ్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి నిజము లేదు. నేను డబ్బులిచ్చి నేనిచ్చేసానంటే నన్ను బ్లాక్‌మెయిల్ చేసి నేను నిన్ను బయట పెట్టేస్తాను అని చెప్పి అన్న తర్వాత నేను తనకి డబ్బులివ్వడం గానీ ఏమన్నా జరిగాయి గానీ, లేదంటే నేను బయటకొచ్చి చెప్దామన్నా సరే నా దగ్గర నీ న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి అని చెప్పి నన్ను బెదిరిచ్చాడు కాబట్టి నేను ఆగాల్సొచ్చింది. నాకు సపోర్ట్ ఎవ్వరు లేరు, మా అమ్మ ఇక్కడ ఉండదు కాబట్టి నేను ఆగాల్సొచ్చింది. గానీ లేదంటే నేను ఎప్పుడో చెప్దామనే అనుకున్నాను. తర్వాత ఏం చేశాడు అంటే కొన్ని రోజులకి నార్మల్‌గా మాట్లాడుతూ మనిద్దరము ఇష్టంగానే ఉందాము, మాట్లాడుకుందాము అన్నట్టు మాట్లాడి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం గానీ, పెళ్లి చేసుకుందాము అన్నట్టు కూడా మాట్లాడడం గానీ ఇవన్నీ చేసి తర్వాత మళ్ళీ కూడా నన్ను అలాగే హోటల్‌కి తీసుకెళ్ళి నువ్వు నాతో ఉండకపోతే ఇది వద్దు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, ఇదొద్దు అని చెప్పినా సరే, లేదు నేను మళ్ళీ న్యూడ్ ఫోటోస్ అన్నీ బయటికి తీస్తాను నువ్వు ఇలా చేస్తే అని చెప్పి మళ్ళీ బలవంతం చేసి మళ్ళీ ఇది చేశాడు. నేను ఇదంతా జరుగుతుందని వాళ్ళ అమ్మగారి దగ్గరికెళ్ళి చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ కూడా ఎటువంటి స్పందన లేకుండా ఫోన్ చేసి మాట్లాడితే ఒకలాగా మాట్లాడడం, డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడినప్పుడు మాత్రం నా మీద దాడి చేస్తూ నా కులం పేరుతో నన్ను దూషించడం ఇలాంటియన్నీ చేశారు. డబ్బులు డిమాండ్ చేశాను అని నా మీద ఒక ఎలిగేషన్ ఏసాడు. డబ్బులు నేను డిమాండ్ చేసే అంత ఇది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ ఇల్లు చూడండి కావాలంటే ఎళ్లి మీరు. వాళ్ళకి ఏ ఇది లేదు. వాళ్ళకి బట్టలు లేవు అంటే కూడా నేను పలానా జూడియోకి నన్ను తీసుకెళ్ళి బట్టలు కొనిపెట్టుకున్నాడు జూన్ 14వ తారీఖు. అలాంటిది నేను తన దగ్గర డబ్బులు తీసుకోవడానికి చేశాను అని చెప్పి అంటున్నాడు. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మందు తీసుకోవడానికి చేసింది అని చెప్పి అంటున్నాడు. ట్రాన్సాక్షన్స్ ఎప్పుడన్నా మందు కొనుక్కోవడానికి వాటికి కంటిన్యూస్‌గా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయా?
నాకు ప్రోటీన్ పౌడర్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. నాకు ఐఫోన్ 16 కావాలి, నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఐఫోన్ 16 కావాల్సిందే, లేదంటే నేను ఊరుకోను అని చెప్పి బెదిరించి మళ్ళీ ఐఫోన్ 16 తీపిచ్చుకున్నాడు. అలాగా పలు విధాలుగా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడే గానీ, నేను ఏ రోజు కూడా డబ్బులు కావాలని అడగడం అలాంటివి ఏమీ చేయలేదు. మా అమ్మ మీద ఎలిగేషన్ చేస్తున్నాడు. ఈ మీడియా అంతా కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేసేస్తున్నారంటే, తను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఏదన్నా ఒక రీల్ రాగానే దాన్నే ప్రమోట్ చేసేసుకుంటూ, ఇది జరిగింది ట్విస్ట్, ట్విస్ట్, ట్విస్ట్ అని చెప్పి అంటున్నారు గానీ, ఏ కన్న తల్లి కూడా మా అమ్మాయికి ఫీలింగ్స్ వస్తున్నాయి, నువ్వెళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి అని చెప్పి ఏ కన్న తల్లి కూడా చెప్పదు. ఆమె ఎంత ఇదైనా సరే చెప్పదు. అలాంటిది మా అమ్మ ఇక్కడ ఉండనే ఉండడు. స్టేట్స్‌లో ఉంటారు. మా అమ్మ చెప్పింది అందుకే వెళ్ళాను అని చెప్పి ఎలిగేషన్ ఏస్తున్నారు. నాకైతే అసలు తండ్రే లేడు. అలాంటిది బీఆర్‌టీఎస్ రోడ్ మీదకొచ్చి నా తండ్రి డబ్బులు డిమాండ్ చేశాడు, మాట్లాడాడు, బెదిరిచ్చాడు, 40 మందితో కొట్టిస్తా అన్నాడు. ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ ఎందుకు బయటకొచ్చాయో నాకు తెలియట్లేదు గానీ, నేను కంప్లెయింట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 18వ తారీఖు. ఈ అబ్బాయిని 22వ తారీఖు వరకు అరెస్ట్ చేయలేదు. అసలు అదుపులోకి తీసుకోలేదు. కనీసం స్టేషన్ వరకు పిలిపించడం ఇలాంటివి ఏమీ చేయలేదు. మరి ఎవరితో ఇదైందో నాకు తెలీదు గానీ, 22వ తారీఖు వరకు లాగ్ చేయడం ద్వారా ఈ మీడియా ఇదంతా ఉండడం వల్ల నేను ఇలా చెప్తున్నాను అని ఆ అబ్బాయి వైపు ఆ అబ్బాయి తిప్పుకోవడానికి చూశాడు. దాన్ని ఎవరూ నమ్మట్లేదు. కింద కామెంట్స్ చూస్తుంటేనే మనకు తెలుస్తుంది. దాన్ని ఎవరూ నమ్మట్లేదు. కాకపోతే ఏంటంటే పేర్లు బయట పెట్టి చెప్పడం ద్వారా ఎవరికన్నా ఇబ్బందే కదా! నా నా నేను డబ్బులు డిమాండ్ చేసినట్టు నాకు చిన్న ప్రూఫ్ చూపించినా సరే నేను ఏ శిక్షను అనుభవిస్తాను. నేను డబ్బులు డిమాండ్ చేశాను, నేను ట్రాప్ చేశాను అన్నట్టు చూపిస్తే ప్రూఫ్స్. నా దగ్గర ప్రూఫ్‌లు కూడా ఉన్నాయి. తను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా! నువ్వు పెంట చేయకుండా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వేమన్నా స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ ఏమన్నా గోలలు లాంటివి ఏమన్నా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా మనవి. ఇలాంటి మెసేజ్‌లు పెట్టిన స్క్రీన్ షాట్లు నా దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే నేను మీడియా అనేది ఇంత వైరల్ అయిపోయిద్ది, ఇంత జరిగిద్ది అని నేను అనుకోలేదు. ఆడపిల్ల మ్యాటర్ కదా బయటికి రాదు అనుకున్నాను. కానీ ఇంత రాంగ్‌గా ఇలా పోర్ట్రేట్ చేస్తారు, వాడు రాగానే వాడినంతా హైలైట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. అసలు ఎటువంటి తను చెప్పిన దాంట్లో ఎటువంటి కరెక్ట్ లేదు. అయన్నీ ఎలిగేషన్సే. అవన్నీ కూడా క్లియర్‌గా అర్థమైపోతున్నాయి. అంటే మీరు ఒక క్యాన్సర్ పేషెంట్ అని కూడా చెప్తూ ఉన్నాడు. మీ మదరే ఇట్లా ఫీలింగ్స్ వస్తున్నాయి, మా మమ్మీ వాళ్ళ మదర్ చెప్పడం వల్లే నేను వెళ్ళానని చెప్తున్నాడు. నిజంగా మీరు క్యాన్సర్ పేషెంటా? అసలు అట్లా క్యాన్సర్ అదేం లేదు. నాకు పీసీఓడి ఉంది తప్ప క్యాన్సర్ గానీ అదేమీ లేదు. దానికి సంబంధించిన టెస్టులు కూడా నాకు జరిగినాయి. గవర్నమెంట్ హాస్పిటల్‌కి పంపించి పోలీసులతో నన్ను టెస్ట్ చేపిచ్చారు. అన్నీ ఫుల్ బాడీ చెకప్ అన్నీ చేశారు. చేసి అప్పుడు అవి కూడా నేను స్టేషన్‌లో ఇవ్వడం జరిగింది. నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. క్యాన్సర్ ఉన్న అమ్మాయి ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి దానికి దీనికి అసలు పొంతన ఎక్కడుంది? ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి తన చేత అలా చెప్పించడం తప్ప అసలు ఇందులో ఎటువంటి నిజము లేదు. అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ చేశారు. ఇప్పుడు వరకు అతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా పోలీసులు? ఇప్పటివరకు నేను కేస్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం పిలిపించి మాట్లాడారు సీఐ గారు అని తెలిసింది మధ్యాహ్నం. పిలిపించి మాట్లాడితే నేను పెళ్లి చేసుకోను అది ఇది అని సీఐ గారితో కూడా రివర్స్‌లో మాట్లాడారంట. రివర్స్‌లో మాట్లాడగానే నెక్స్ట్ డేకే నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగిపోయింది. కానీ తీసుకురావడము, తనని కూర్చోబెట్టడము అవన్నీ డిలే చేసేసరికి ఇప్పుడు ఇవన్నీ బయటకొస్తున్నాయి. తను మాట్లాడినయి కానీ అవన్నీ బయటికి రావడం జరిగింది. అంటే కేసు పెట్టిన తర్వాత కూడా మీరు తనకి మెసేజ్‌లు చేశారు. కేసు విత్‌డ్రా చేసుకుంటాను, నాతో మంచిగా ఉండు, సఖ్యతగా ఉండు, మనిద్దరం కలుద్దాం అని ఇలాంటి మెసేజెస్ మీరు పెట్టారని చెప్పి కూడా తను మీ మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అబ్దుల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజమేనా అది? కేస్ పెట్టిన తర్వాత నేను తనని అప్రోచ్ అవ్వడం గానీ, తన వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం గానీ అసలు ఎటువంటిది జరగలేదు. నేను తనకు మెసేజ్ పెట్టడం గానీ ఏదీ లేదు. ఎందుకంటే నేను కేసు పెట్టిన తర్వాత సీఐ గారు ఎప్పుడైతే తనని పిలిచాడో అప్పుడే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేయడం అయన్నీ చేశాడు. అయన్నీ నేను చూశాను కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేయడము, వాట్సాప్‌లో బ్లాక్ చేయడము ఇవన్నీ చేశాడు. నేను తనని సంప్రదించడం గానీ, తను సంప్రదించడం గానీ, తన వైపు వాళ్ళు సంప్రదించడం గానీ ఏది జరగలేదు. తన వైపు వాళ్ళు మాత్రం మాకు తెలిసిన లాయర్‌కి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడిచ్చడానికి ట్రై చేశారు అని మాత్రం నాకు తెలిసింది. ఒక 3 వరకు ఫోన్‌లు చేశారు జిమ్‌కి సంబంధించిన వాళ్ళు అని. అంతేగాని నా వరకు అయితే ఏది రాలేదు. నేను తనతో మాట్లాడడం ఏమీ జరగలేదు. కేస్ పెట్టిన తర్వాత అసలు
కాంటాక్ట్లో కూడా లేము మేమేమి. అంటే మీ చాటింగుల్లోనే పెళ్లి చేసుకోవాలి మాట్లాడుకున్నారు. ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని, పెళ్లి చేసుకోవాలనని. అసలు ఆ హోటల్‌కి వెళ్ళినప్పుడు మీరు స్పృహ కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? న్యూడ్ ఫోటోలు ఇవన్నీ కూడా మీకు తెలియకోకుండానే జరిగినాయా? అసలు ఏంటి? హోటల్‌కి వెళ్ళిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత జరిగింది. ఆ పెళ్లి సంభాషణ అనేది. ఇంక అయిపోయింది కదా నా లైఫు. నేను అందరికీ చెప్పేస్తాను. నేను పలానా మా అమ్మకి చెప్తాను, వాళ్ళకి చెప్తా, వీళ్ళకి చెప్తా అని చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నాతో మంచిగా ఉండడం స్టార్ట్ చేశాడు. లేదు పెళ్లి చేసుకుందాము అని చెప్పి. మళ్ళీ మేము నన్ను మళ్ళీ మూడోసారి అలా చేసిన తర్వాత నేను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇలా చేస్తున్నాడు మీ అబ్బాయి అని చెప్పి నన్ను కొట్టిన ఫోటోలు, కొరికిన ఫోటోలు అవన్నీ నేను తీసుకొనెళ్ళి చూపించడం జరిగింది. చూపించినప్పుడు ఆమె రివర్స్‌లో మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారి చేత కూడా నాతో మంచిగానే మాట్లాడిచ్చాడు. లేదు నువ్వు నా కోడలివి అయిపోయినట్టే, నేను నిన్ను చేసుకుంటాను అని చెప్పి మంచిగానే మాట్లాడిచ్చాడు. కానీ తర్వాత ఏదైతే జరిగిందో మళ్ళీ రివర్స్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఈ పిల్ల ఏం చేయలేదు అని చెప్పి చేశారనమాట. ఇది మొత్తం జరిగిపోయిన తర్వాత నాకు తెలిసిందేంటంటే నేనే కాదు ఇలా చాలా మందిని చేశాడు ఈ అబ్బాయి. చాలా మందిని ఇన్‌స్టాలో గాని, ఫేస్‌బుక్‌లో గాని ఇది చేశాడు అని చెప్పి జిమ్‌లో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది. అమ్మాయిల్ని ఇగోకి తీసుకుంటాడు తను. ఒక అమ్మాయి పడట్లేదు, మాట్లాడట్లేదు అంటే ఆ అమ్మాయి తనతో రిలేషన్ వరకు వచ్చి తనని సడెన్‌గా వదిలేయడాలు ఇలాంటివి చేస్తా ఉంటాడు తను అని జిమ్‌లో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది. అంటే మీరు పెళ్లి చేసుకుంటారనే ఉద్దేశంతోనే హోటల్‌కి వెళ్ళడం జరిగిందా? హోటల్‌కి వెళ్ళి నన్ను బలవంతం చేసిన తర్వాత పెళ్లి టాపిక్ అనేది వచ్చింది. ముందు కాదు. అంటే బలవంతం ఎందుకు చేయాల్సొచ్చింది? మీరు ఏమి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. మీరు ఏం చిన్న పిల్ల గాదు. మీరు కూడా మేజరే, మైనర్ కాదు. బలవంతం అసలు టాపిక్ ఎందుకొచ్చింది? మీరు అక్కడ స్పృహలోనే ఉన్నారు ఆ టైంలో. ఎందుకు మీరు గట్టిగా అరిచో, కేకలు పెట్టో బయటకొచ్చేసేయొచ్చు కదా! డోర్ తీసుకొని. మీరెందుకు ఉండాల్సిన పరిస్థితొచ్చింది? స్పృహలో నేను లేను. అంటే ఏం ఇచ్చారు? జరిగింది? మత్తు మందేమన్నా ఇచ్చారా? మత్తు మందు అంటే ప్రోటీన్ షేక్ ఇచ్చాడు. మరి అందులో ఏం కలిసిందో అన్నది నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత ప్రోటీన్ షేక్ ఇచ్చాడు. నేను తాగాను. దాని తర్వాత స్పృహ కోల్పోవడం అనేది జరిగింది గానీ, తర్వాత నేను అరవడము అవన్నీ చేస్తే అప్పుడు చెప్పాడు నా దగ్గర ఫోటోలున్నాయి అని చెప్పి. హ్మ్. ప్రధానంగా మీరు పోలీసుల్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను న్యాయం కోరుకుంటున్నాను అంతే. నేనేం డిమాండ్ ఏం న్యాయం? చేయట్లేదు. నాకు జరిగినట్టు ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనిప్పుడు ఇదంతా జరగడం కూడా మంచనే అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళకి పలానా వోడు ఇలా ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలుస్తది కదా! ఇన్‌స్టాగ్రాముల ద్వారా గానీ, ఇలా పరిచయమైన వాళ్ళని నమ్మకూడదు అని చెప్పి తెలిసిద్ది కదా! అందుకని నేను అలా అనుకోనే కేస్ పెట్టాను. అలా అనుకోనే ముందుకు వెళ్తున్నాను. డబ్బుల కోసం మీరు అతన్నేమన్నా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అసల డబ్బులనేది అసలు సమస్యే కాదు. నాకసలు డబ్బులేమీ అవసరం లేదు. మా అమ్మగారు జాబ్ చేస్తారు. నేను జాబ్ చేస్తూ ఉంటాను. నాకసలు డబ్బులు నా దగ్గర నుంచే తను తీసుకున్నాడు గానీ, తన ఇల్లు చూడండి మీరొకసారి. అసలు ఏమి రేకుల షెడ్ అనమాట. తనకేమీ లేదు. తనని నేను డబ్బులు డిమాండ్ అంటే చేసి పెళ్లి తీసుకోవడము చేసుకోవాలనుకుంటున్నారా? అలా ఏమీ అయితే లేదు. పెళ్లి చేసుకోవాలి అన్న టాపిక్ ఎప్పుడొచ్చిందంటే, ఇంకిదంతా అయిపోయింది కదా! నా జీవితం నాశనం అయిపోయింది కదా! ఇంకేముంది అని చెప్పి నేను ఇదవుతుంటే తనే పెళ్లి గురించి మాట్లాడాడు గానీ, నేను పెళ్లి చేసుకుందాము అని చెప్పి నేననిందయితే లేదు. ఇప్పుడు మీకు ఏమి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఏం చెప్తారు? వేరే వాళ్ళకి ఇలా జరగకుండా ఉండాలని చెప్పి నేను ఫార్వర్డ్ అంటే స్టెప్ ఏం చేయాలి? తీసుకున్నాను గానీ, తనని జైల్లో పెట్టారు. ఈ కేసు ఇంకా నడుస్తూ ఉండిద్ది. వేరే వాళ్ళు నన్ను చూసి వేరే వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాలి అని కోరుకుంటున్నాను అంతే. అతన్ని కఠినంగా శిక్షించాలి. శిక్షించాలి. అయితే సుచిత్ర ఒకటే చెప్తుంది, తాను చేసినటువంటి ఆరోపణలు వేటిల్లో కూడా వాస్తవం లేదు అనైతే ఆమె చెప్తూ ఉన్నారు. నాకు జరిగినటువంటి అన్యాయం మరో మహిళకు జరగకుండా ఉండాలి కాబట్టి తన పైన పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పైతే ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.